ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇస్మార్ట్ ఇర్ఫాన్ 28. ఈరోజు నేను వచ్చేసి ప్రాంక్ అనేది చేయబోతున్నాను. అది ఈ పేస్ట్ ఉంది కదా, ఇది ఓరియో బిస్కెట్ మధ్యలో క్రీమ్ అనేది ఉంటుంది కదా, వైట్ కలర్ది. దాని తర్వాత పేస్ట్ అనేది క్రీమ్ లో వేసేసి మా తమ్ముడు సమీర్ మీద మొన్న నేను చేశాను కదా, బార్బన్ బిస్కెట్ లో ఉప్పు వేసేసి అట్లా చేస్తున్నాను. అది ఎట్లా ఉండిద్ది ఏందో అనేసి మీరే చూడండి. వాడికి తెలీదు, వాడికి ప్రాంక్ చేస్తున్నాం అనేసి తెలుసు, కాకపోతే అది వేరే వాడి మీద చేస్తున్నాం అని తెలుసు, వాడి మీదే చేస్తున్నాం అనేసి వాడికి అసలు తెలియదు. ఇప్పుడు చూడండి, మీరే చూడండి ఎట్లా చేస్తాను. ఆ గైస్, వీడు కూడా నాతో పాటు తోడుకున్నాడు. ఆ వీడు ఇప్పుడు వేస్తాడు చూడండి పేస్ట్ లో, అసలు డౌట్ అనేది రాకుండా వేసి అదే అదే ఉప్పు మొత్తం అట్లానే వేసి గైస్, వీడే మన వచ్చేసి కూల్ డ్రింక్ లో ఉప్పులో కలిపి ఇచ్చేసింది వీడికే. ఈసారి వీడికని చెప్పాము, కాకపోతే ఏంటంటే మా తమ్ముడు కూడా వీడికని తెలుసు, కాకపోతే ఏంటంటే వాడి మీద చేసేస్తున్నాం మేము. రెండిట్లో కలిపి మిగతావి మనం తినేదానికి కొంచెం ఒకటి వీడికి మంచిదే, చిన్ను గాడికి మంచిదే. మా తమ్ముడికి వచ్చేసి పేస్ట్ కలిపింది ఇచ్చేసి, వాడికి తెలియదు కదా వాడి మీద చేస్తున్నాం అనేసి, దానికోసం. గాయస్, మీరు ఇప్పుడు వరకు చూసుకుంటారు ఎన్నో ప్రాంకులు. పోలో వేసింది, మళ్ళీ బార్బన్ బిస్కెట్ లో ఉప్పు వేసింది, కాకపోతే ఇది వేరే లెవెల్, అనదర్ లెవెల్ అనమాట. ఓరియో బిస్కెట్ మధ్యలో క్రీమ్ కూడా వైట్ ఉంటుంది కాబట్టి మనకి ప్లస్ అయింది. రెండిట్లో వచ్చేసి రెండు పైన పెట్టు, పక్కన పెట్టు, కలిపినవి పక్కన పెట్టు. కలిపావు కదా, కలిపింది అది వేరే, అది వాడికి ఇచ్చేసి, మా తమ్ముడికి ఇచ్చేసి, సమీర్కి ఇచ్చేసి, వాడికి కలపలేదని చెప్పేసి. మనం కలపంది మనం తిందాం. నేను రెడీ మీద గస్ట్ చేస్తుంది. ఎట్లుంది టేస్ట్? ఏం తినిపించా? ఎట్లుంది టేస్ట్? అదంతా ఏం బాగాలేదు. ఇంకోసారి కానీ ఫ్రాంక్ లా చేశారు, నేను నమ్మాను, ఇంకోసారి నమ్మను. రెండు కలిపావా? ఇంకెన్ని మిగిలినాయి? ఎన్ని మిగిలినాయి? ఒకటి మిగిలిందా? ఒకటి వచ్చేసి ఎవరికి ఇస్తున్నా కలప. టేస్ట్ వేసింది. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ స్మార్ట్ ఇర్ఫాన్ సైనింగ్ ఆఫ్.